చెప్పకనే చెప్పాం. అదే సందర్భంలో కేంద్రం నుంచి ఈ రోజున కేంద్ర సహకారం కూడా ఉండడంతో అమరావతికి ఒక 15,000 కోట్లు అనౌన్స్మెంట్ అయినా, లేకపోతే పోలవరానికి 12,000 కోట్ల పైన అనౌన్స్మెంట్ అయినా, అంటే తిరిగి ఒక రాష్ట్రాన్ని అభివృద్ధిని పాలనని గాడిలో పెట్టేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మీకు మీరు జనసేనగా మీ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేసుకుంటారు? ఎందుకంటే 21 సీట్స్కి 100% స్ట్రైక్ రేటు. సో మీకు 95% స్ట్రైక్ రేటుతో ఇచ్చారు అధికారం. ఎక్కడ కూడా నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఇక్కడ మెచ్చుకొని తీరాలి. ఆయన నిజంగా రాముడికి లక్ష్మణుడు సహకరించినట్టు అందరూ సహకరించండి, వినండి, చెయ్యండి అని అంటున్నారు. బట్ డెఫినెట్ గా ఏదో ఒకటి ఉంటుంది కదా. విజేంద్ర గారు ఏమైందంటే ముందుగా మీరు చెప్పినట్టు 3 పార్టీల కలయికతో వచ్చినప్పుడు 3 పార్టీల నాయకులకు ఉద్దేశం ఒకటే, ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఆ రాక్షస పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి కూటమి. కాబట్టి సొంతంగా ఉన్నటువంటి లాభాలని అన్నింటినీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక మెట్టి ఎక్కడ దిగాలో అక్కడ దిగి ముందు రాష్ట్రాన్ని ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి చేయాలనేటువంటి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కూటమి ఏర్పడింది. కాబట్టి ఆ లక్ష్యంతో పనిచేసినప్పుడు ఈ స్వలాభాలు లేకపోతే సొంత పార్టీ లక్ష్యాలు అన్ని పక్కకి వెళ్తాయి. ముందు రాష్ట్రం ముఖ్యం. నేను అంటుంది మీరు మార్కులు వేసుకోమంటే మా పేపర్ మేమే రాసుకుని మేమే మార్కులు వేసుకుంటున్నది కరెక్ట్ కూడా కాదు. ప్రజలు వేస్తారు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఎన్ని మార్కులు వస్తాయో మనం అసెస్మెంట్ వేసుకుంటాం. ఖచ్చితంగా మేమంటదంటే మేము 100కు 100 చెప్పుకోవచ్చు. నేను మాకు ప్రజలు వేయాలి. ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత మనం ఎటువంటి ఎక్స్పెక్ట్ చేసినానికి ఈ కూటమి ప్రభుత్వం అనుకూలంగా ఉందా లేదా, ఆ మార్కులు సాధించిందనేది ప్రజలు చెప్పాలి. ఎందుకంటే ప్రజల చేతిలో మేము పెడతాం అంటే ఒక రకమైనటువంటి ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందులు, శాంతి భద్రతలు లేనటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఈ అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు గారు చేసేటువంటి కార్యక్రమాలు, ఆయన ఎక్కడా కూడా 24/7 అదే పని మీద ఆయన చేస్తున్న కార్యక్రమాలు. అదే సందర్భంలో ముఖ్యంగా విజయేంద్ర గారు మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వ్యవస్థ ఏ విధంగా గాడి మొత్తం తప్పిందో, జలజీవన్ మిషన్కి సంబంధించి దాదాపు 700 కోట్లు ఇచ్చేస్తే అవి కూడా వాడేసుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా పంచాయతీలని వాడేశారు. పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి. అటువంటి సమయంలో దాదాపు 13,326 గ్రామ పంచాయతీలకి ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి దాదాపు 89 పనులు ఏ విధంగా చేయాలో దిశానిర్దేశం చేసి దాదాపు 4,500 కోట్ల రూపాయల పనులు అప్పచెప్పారు. అంటే అది ఒక రికార్డు, వరల్డ్ రికార్డు యూనియన్ కూడా గుర్తించింది. నేంటుంది ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తే ఒక్కొక్కటి నేంటుంది ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి, అసంతృప్తులు ఉంటాయి. కొంతమంది మీరు అన్నట్టు కొంచెం కుప్పుగంతులు వేస్తూ ఉంటారు, వాళ్ళ నాయకులు సరి చేస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక పక్కన పిల్లి మొగ్గలని చెప్పి మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద కూడా వస్తే ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు రెడీ అవుతున్నాయి. వస్తుంది అంటుంది ఖచ్చితంగా. కొంతమంది ఇప్పుడు ఒకే ఒక తల్లికి పెట్టిన బిడ్డలే అందరూ ఒకలా ఉండరు, రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు ఒక టీం ఉందంటే టీంలో అందరూ ఒకేలా ఆడరు, కొంతమంది ఎక్కువగా బాగా ఆడతారు, కొంతమంది తక్కువగా ఆడొచ్చు. నేను అంటే రౌతును బట్టే గుర్రం ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బురంధేశ్వర గారు అంటే ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం అటు పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇది రాష్ట్ర భవిష్యత్తుని చక్కగా తీసుకెళ్లే విధానంలో. అంటే 5 సంవత్సరాల్లో చేయవలసిన 3 నెలల్లోనే మీరు చెప్పుకోవడానికి బోర్డు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు ఏం చేశారా అంటే అన్ని అక్రమాలు లేకపోతే అబద్ధాలతో నడిచింది ప్రభుత్వం కదా. ఈ రోజుకి కూడా ఇప్పుడు మొన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారితో ఉదాహరణ ఉందండి. ఆయన రాజ్యాంగ విరుద్ధంగా మిషన్ పగలగొట్టడానికి కేసులో జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. అతనికి ఈ రోజున పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు ప్రభుత్వం. అంటే వాళ్ళ ఉద్దేశం అర్థమవుతున్నాయి. అంటే ఆ దండుపాళెం బ్యాచ్నే మళ్ళీ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. నేంటుంది అదే సందర్భంలో మనం చేసే ప్రతి కార్యక్రమానికి అడ్డుపెట్టి రాష్ట్రం ఏదో చిన్నభిన్నం అయిపోతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేటువంటి ఢిల్లీ వేదికగా వెళ్ళి చేసేటువంటి హల్చల్ చేయడం కార్యక్రమాలు, అంటే అన్ని ప్రతి కార్యక్రమానికి అడ్డుపెట్టేటువంటి కార్యక్రమాలు, ప్రకృతి విభక్తులు కూడా బురద జల్లేటువంటి రాజకీయాలు చేయడాలు, ఇన్ని కార్యక్రమాలు ఏంటంటే 100 రోజుల్లో చేసేటువంటి కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలని మేము చెప్పొచ్చు. కొన్ని అసంతృప్తులు ఉన్నా మేము ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నా 6 హామీల్లో కొన్ని నెరవేర్చుకుని అది కూడా ఆర్థికంగా కూడినవి. కొంత మహిళలకి బస్సు ఉచిత బస్సు కానీ కొన్ని కార్యక్రమాలు ఖజానా మళ్ళీ నింపుకోవాలి. ఈ కార్యక్రమాలు చేసుకుంటే ఖచ్చితంగా మేము ముందంజలోనే ఉన్నాం.